సీఎం జగన్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజాశిస్సులతో అధికారంలోకి రాబోయేది టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వమేనని కాకినాడ రూరల్ జనసేన టీడీపీ అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, ఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చామని, ఇప్పటివరకు దానిపై ఎటువంటి సమాధానం లేదు. కాకినాడ రూరల్లో సుమారు 6,000 నకిలీ ఓట్లున్నాయని, నకిలీ పట్టాల పంపిణీ జోరుగా సాగుతుందన్నారు. ఎమ్మెల్యే కన్నబాబు దగ్గర 1,000 నకిలీ పట్టాలున్నాయని, జర్నలిస్టుగా పనిచేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఇంత దిగజారిపోవడం దారుణమన్నారు. ప్రజలంతా తమ దగ్గర ఉన్న పట్టాలను ఒకసారి ఆర్డీఓ, ఎంఆర్ఓ ఆఫీసులకి వెళ్లి తనిఖీ చేసుకోవాలని సూచించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఊరి ప్రజలకు ఆ ఊరిలోనే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గత వారం 10 రోజులుగా మీ అందరికీ నేను ఒక విషయం చెప్తాను. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నకిలీ పట్టాలు తిరుగుతాయి. నకిలీ పట్టాలు ఎవరో కాదు, పందింట్లోంచి ఇష్యూ అవుతూ ఉన్నాయి. ఆ నలుగురు పందింట్లో ఉండి ఈ నకిలీ పట్టాలు ఇష్యూ చేస్తారు. ఇవి కాక అనేక వేల పట్టాలు, నకిలీ పట్టాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మే 12వ తారీఖుని ఇస్తే మళ్ళీ ఎదిగితే సైట్ ఎత్తుకోవడం టైం లేకుండా మే 12వ తారీఖు రాత్రి ఇచ్చి లేదా 11 పొద్దులు కానీ ఇచ్చి తద్వారా ఓట్లు పొందుతామని చెప్పి చూస్తూ ఉన్నాను. నేను నమస్కారం. పోయిన నెలలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు జాయిన్ చేస్తానని చెప్పి ఆర్ఓకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్కి డబుల్ ఎంట్రీలు 6,000 డబుల్ ఎంట్రీలు, డెత్లో 16 రోజులలో అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్ 500 అన్నీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాకా మాకు